గోదావరి వరద బాధితులకు అన్ని విధాలా అండగా ప్రభుత్వం ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి తెలిపారు. సోమవారం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పర్యటించారు. లచ్చిగూడెం గ్రామ ప్రజలతో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పునరావాస శిబిరానికి రావాలని, గొమ్ముగూడెం గ్రామ ప్రజలకు దాచారం ఆర్ఎండ్ఆర్ కాలనీ 1, రేపాకగొమ్ము గ్రామ ప్రజలకు దాచారం ఆర్ఎండ్ఆర్ కాలనీ సి బ్లాక్ నందు పునరావాసం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. గొమ్ముగూడెంకి సంబంధించి 170 కుటుంబాలకు చెందిన 520 మంది జనాభా ఉన్నారని, రేపాకగొమ్ముకు చెందిన 148 కుటుంబాలకు చెందిన 461 మంది ప్రజలు ఉన్నారని అన్నారు. అదేవిధంగా కౌండిన్యముక్తి గ్రామానికి చెందిన మర్రిపాడు ఆర్ఎండ్ఆర్ కాలనీ పునరావాస కేంద్రానికి తరలించడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ 35 కుటుంబాలకు చెందిన 118 మంది జనాభా ఉన్నారని అన్నారు. గొమ్ముగూడెం గ్రామస్తుల కోసం దాచారం ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వంట ఏర్పాట్లను పరిశీలించారు. వంటకు వినియోగిస్తున్న దినుసుల నాణ్యతను పరిశీలించారు. వీరి వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె బాబ్జీ, కె భాస్కర్ ఉన్నారు. భారీ వర్షాల వలన మనకున్నటువంటి ఏదైతే భద్రాచలం వాటర్ లెవెల్స్ పెరగటం, అంటే పైన మహారాష్ట్ర నుంచి కూడా ఈ వాటర్ లెవెల్ పెరగటం, అంటే మనకి హెవీ రెయిన్స్ వల్ల కూడా వచ్చేటువంటి వాటరు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఏదైతే ఎద్దువాగు, పెద్ద వాగు, ఈ ఎర్రకాలువ, ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కిన్నెల్సాని ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా వాటర్ లెవెల్స్ పెరగటం వల్ల కూడా మనకి అంతా కూడా ఏలూరు జిల్లా ముఖ్యంగా వేలేరుపాడు, కుక్కునూరు, కొంతపాటు, పోలవరము ఈ 3 మండలాలు కూడా ఈ ఫ్లడ్స్కి ఎఫెక్ట్ అయ్యేటువంటి మండలాలు మనకి జిల్లాలో. ఈ 3 మండలాల్లో కూడా ముఖ్యంగా మనకి వేలేరుపాడులో ఎక్కువ హ్యాబిటేషన్స్ ముందుగా ఎఫెక్ట్ అవుతున్నాయి. మరి ఇది కాకుండా మనకి కుక్కునూరు, దీనికి సంబంధించి మేము ముందుగానే అన్ని అప్రమత్తమై అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి మండలానికి సంబంధించి కూడా ఒక జిల్లా అధికారిని స్పెషల్ ఆఫీసర్గా పెట్టడము, ప్రతి విలేజ్ వైజు హ్యాబిటేషన్ వైజ్ కూడా మండల్ లెవెల్ అధికారిని కూడా ప్రభుత్వం చేసి స్పెషల్ ఆఫీసర్ కింద కూడా అపాయింట్ చేయడం జరిగింది. ప్రతి విలేజ్ లెవెల్ టీం ఎవరైతే ఉన్నారో విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ అండ్ మండలాల సంబంధించినటువంటి అధికారులందరూ కూడా వీళ్ళు విలేజ్లో ఉండి టైం టు టైం మానిటర్ చేసి ఎప్పుడైతే మనకి వార్నింగ్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉన్నాయో ఇమీడియట్గా కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి విలేజెస్ అన్ని కూడా షిఫ్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మనకి వేలేరుపాడులో కూడా ఇక్కడ 4 రిలీఫ్ క్యాంప్స్ పెట్టున్నాము. అక్కడ ఉన్నటువంటి కొన్ని విలేజెస్లో అక్కడ ఏవైతే హిల్ టాప్ ఏరియాస్ ఉన్నాయో అక్కడికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించి ఎసెన్షియల్ కమాడిటీస్ లైక్ రైస్ ఏదైతే ఉందో అడ్వాన్స్డ్గా కూడా రేషన్ 3 మంత్స్కి సంబంధించి ముందుగానే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కూడా ఇదంతా కూడా స్టాక్ పొజిషన్లో పెట్టడం జరిగింది. రైస్, దాలు, ఆయిల్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ హ్యాబిటేషన్స్ ముందుగానే కూడా చేర్చడం జరిగింది. సపోజ్ ఇవి కట్ ఆఫ్ అయిన తర్వాత కూడా ఇవన్నీ కూడా అక్కడ ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇవి కాకుండా వెజిటబుల్స్ కూడా రిక్వైర్మెంట్ ఉన్నాయి, కానీ ఇతర నిత్యావసర వస్తువులు కానీ హెల్త్ రిలేటెడ్ మెడిసిన్స్ కూడా ఇవన్నీ కూడా ముందుగానే బోట్స్ ద్వారా కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ మనకి కుక్కునూరుకి సంబంధించి ఆర్ఎండ్ఆర్ కాలనీ కూడా విజిట్ చేయడం జరిగింది. సో కుక్కునూరు మండలంలోకి సంబంధించి 2 రిలీఫ్ క్యాంప్స్ అనేది పెట్టడం జరిగింది. ఒకటి ఇక్కడ దాచారం కాలనీలో, ఒక ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఇక్కడ పెట్టడం జరిగింది. రెండోది మనకి మర్రిపాడు దగ్గర పెట్టడం జరిగింది. కౌండిన్యముక్తి విలేజ్కి సంబంధించి ఎప్పుడైతే మనకి సెకండ్ వార్నింగ్ లెవెల్కి రీచ్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా మేము షిఫ్ట్ చేస్తున్నాము. ఇక్కడ మనకి దాచారం కాలనీకి సంబంధించి ఉన్నటువంటి గొమ్ముగూడెం విలేజెస్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్ని కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఈ కాలనీలోకి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రొవిజను, వాటర్ ఫెసిలిటీసు, హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయించాము. వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయడం జరిగింది. ఆఫ్టర్నూన్ లంచ్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా పబ్లిక్ నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది కాకుండా మనకి ఇంకా ఇది వేలేరుపాడుకు సంబంధించి కూడా ఉన్నటువంటి రేపాక గుమ్మం నుంచి ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే 68 కుటుంబాలు ఉన్నాయో 68 కుటుంబాలను కూడా తరలించడం జరిగింది. వాళ్ళకు కూడా ఇక్కడ దాచారం కాలనీలో కూడా వాళ్ళకు కూడా ఏర్పాటు అనేది చేయడం జరిగింది.
నెక్స్ట్ మనకి ఇప్పటికి ఉన్నటువంటి గోదావరి వాటర్ లెవెల్ చూస్తే 46.77 ఫీట్ వరకు కూడా మనకి వాటర్ అనేది రావడం జరిగింది ఫీట్. ఇప్పటి వరకు మనకి ఫస్ట్ వార్నింగ్ వచ్చింది, ఇంకా మనకి ఆల్మోస్ట్ సెకండ్ వార్నింగ్కి రీచ్ అయ్యి ఉన్నాము. సో దీనికి సంబంధించి ఎక్కడైతే కట్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయో, ఎక్కడైతే ఇనండేటెడ్ అయ్యే విలేజెస్ అన్నీ కూడా ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్స్ దగ్గరుండి రిలీఫ్ క్యాంప్స్లోకి వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నాము. సో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయటము, శానిటేషన్ సంబంధించి చేయటము, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అండ్ శానిటేషన్ పంచాయతీ నుంచి శానిటేషను, మిగతా వీటికి సంబంధించి ఎక్కడైతే రోడ్ బ్రీచెస్ ఉన్నాయో ఎప్పటికప్పుడు కూడా రోడ్స్ అనేది రెస్టరేషన్ చేస్తున్నాము. వన్స్ ఈ రెస్టరేషన్ చేయడం వల్ల కూడా కనెక్టివిటీ ప్రాబ్లం అనేది లేకుండా మనకి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద మెన్ అండ్ మనకి ఈ కమాడిటీస్ కానీ ఎనీథింగ్ రిక్వైర్మెంట్ అని కూడా మనము ఇమీడియట్గా కూడా అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఎక్కడికక్కడ ఈ బ్రీచెస్ అన్ని కూడా రెస్టోర్ చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ ఫ్లడ్స్ వల్ల కూడా ఎటువంటి హ్యూమన్ లాస్ కానీ క్యాటిల్ లాస్ కానీ మరి ఎటువంటి లాస్ లేకుండా కూడా వీళ్ళందరికీ కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. అధికారులందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు, అందరూ అప్రమత్తంగా ఉన్నారు. అందరూ కూడా ప్రతి నిమిషము కూడా ఇవన్నీ కూడా వాచ్ చేసుకుంటూ వాటర్ లెవెల్ పెరిగినప్పుడు, రెయిన్స్ పెరిగినప్పుడు ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ అయ్యేటువంటి ఫ్యామిలీస్ అన్నింటిని కూడా తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చారు, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చారు, మనకి హెలికాప్టర్ కూడా ఒకటి అవైలబుల్గా పెట్టుకున్నాము. ఎప్పుడైనా ఏదైనా అంటువాడ్ ఇన్సిడెంట్స్ ఉన్నా కానీ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి బోట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఎక్కడైతే వాగులు ఉన్నాయో, ఎక్కడైతే వాటర్ ఫ్లో ఉండి ఆ వాగులు కట్ ఆఫ్ ఉన్నటువంటి ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలో అన్నీ కూడా ఈ బోటింగ్ అనే బోట్ ఫెసిలిటీస్ అనేది కూడా పెట్టుకోవడం ద్వారా కూడా అక్కడ ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి అక్కడ ఉన్నటువంటి చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా కూడా అధికారులందరం కూడా సిద్ధంగా ఉన్నారు.